అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మేలైన దేశీ ఆవు జాతులు, జాతి లక్షణాలు, చియా పంట సాగులో రైతు అనుభవాలు, చెరుకులో పీక పురుగు సమగ్ర నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. చియా సీడ్స్ ఇటీవలి కాలంలో అత్యంత వేగంగా ఆదరణ పొందిన గింజలు. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, పీచు పదార్థం, ప్రోటీన్లు, కాల్షియం అధికంగా ఉండటం వల్ల సూపర్ ఫుడ్గా ఆరోగ్యానికి ఉపయోగకరమని వైద్య నిపుణులు చెబుతుండడంతో చియా గింజలపై వినియోగదారుల్లో ఆసక్తి పెరిగింది. చియా పంటను కర్ణాటక రాష్ట్రంలో రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలో గత 2 ఏళ్లుగా రైతులు సాగు చేస్తున్నారని గతంలో అన్నదాత అక్కడి రైతుల అనుభవాలను ప్రసారం చేసింది. ఈ ఏడాది సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన యువ రైతు రమేష్ రెడ్డి చియా పంటను సాగు చేశారు. రమేష్ రెడ్డి వైవిధ్యభరితమైన మామిడి రకాలను తెచ్చి సాగు చేస్తుంటారు. సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా ప్రతి ఏడాది కొత్త రకాల పంటలను ప్రయోగాత్మకంగా సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్న రమేష్ రెడ్డి అనుభవాలను మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖిలో ఈరోజు చూద్దాం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అంటేనే వివిధ పంటలకు ప్రసిద్ధి. దానిలో భాగంగానే ఇప్పుడు యువ రైతు ప్రతి ఏడాది ఏదో ఒక వినూత్న పంట పండించి అంటే జహీరాబాద్కి కొత్త పంటను పరిచయం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే ఈ ఏడాది చియా సీడ్స్ని అయితే మాత్రం పండించారు. అది కూడా ఉత్పత్తి కూడా మంచి దిగుబడిని ఇచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం అయితే మాత్రం రైతు రమేష్ రెడ్డి మనతో ఉన్నారు. ఆ సాగు విధానం ఎలా ఉంది, ఆ సాగు దిగుబడిని ఏ విధంగా సాధించారు అనే అంశాలను ఆయన అడిగి తెలుసుకుందాం. రమేష్ రెడ్డి గారు, ఈ ఏడాది మీరు చియా సాగు చేశారు. ఈ చియా సాగు విధానం ఏంటి, మొక్క ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అదే దానికి సంబంధించిన విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, సాగు విధానం ఎలా చేశారు? ఇది యాక్చువల్గా అక్టోబర్ నవంబర్లో స్టార్ట్ చేసే పంట అండి. అంటే చలికాలంకి 4 నెలలు మాత్రమే వస్తుంది. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ టైం మాత్రమే వస్తుంది. అయితే మొట్టమొదటిగా నాకు మా ఏఈఓ గారు ప్రదీప్ గారు ఉంటారు ఇక్కడ, మాకు ఎల్లప్పుడూ మంచి సహకరిస్తూ ఉంటారు. కొత్త పంటలను ట్రై చేస్తూ ఉంటావు కదా, ఒకసారి చియా సాగు కూడా చూడు, ఇంతకుముందు గతంలో కూడా జహీరాబాద్లో ఒకసారి పంట వేసిర్రు, నువ్వు ఇంకొంచెం దీని మీద ఏమైనా కాన్సన్ట్రేట్ చేస్తే ఈల్డింగ్ ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. 4 నెలల పంట కాబట్టి మనకు చిన్న సన్నకారు రైతులకు ఒక కొత్త పంటని ఇంట్రొడ్యూస్ చేసిన ఇది ఉంటుంది మనకు. ఒకసారి దీని గురించి ట్రై చేయంటే మనము దీన్ని స్టార్ట్ చేసినాం అనమాట. అయితే మనము ఫస్ట్ ప్లాంటేషన్ చేసింది నవంబర్ మిడ్లో స్టార్ట్ చేసినాం. విత్తనం నుంచి ప్రొపగేషన్ చేస్తారు. సుమారుగా ఎకరానికి 300 గ్రాముల నుంచి 350 గ్రాములు విత్తనాలు పడతాయి. మనకు సార్ని అడిగితేనే, సార్ ఎవరో బిదర్లో ఒక ప్రొఫెసర్ ఉన్నాడు, ఆయన త్రూ తెప్పించారు. అప్పుడు 750 గ్రాములు మనకి 800-900 రూపాయలకి ఇచ్చారనమాట. ఆ విధంగా సీడ్ తీసుకొచ్చి ఇక్కడ ఫస్ట్ కల్టివేషన్ చేయడం స్టార్ట్ చేసాం. అంటే ఎకరానికి దాదాపు 350 గ్రాములు అంటున్నారు. అంటే ఈ సాళ్లల్లో ఎలా పెట్టారు, ముందుగా దుక్కి దున్నటం, ఈ విత్తు నాటడం వరకు ఆ ప్రాసెస్ ఎలా కొనసాగింది? అన్ని పంటలకు చేసుకున్నట్టుగానే ఈ పంటకు కూడా మనం చేస్తాము. రెగ్యులర్గా దున్నుకోవడం, దున్నిన తర్వాత 4-5 రోజులు గాలి ఆరనివ్వాలి. దాని తర్వాత ఒక 5 రోజులు భూమి ఆరిన తర్వాత రోటోవేటర్ కొట్టుకొని 4 ఫీట్ల బెడ్ తీసుకున్నాం. అంటే బెడ్కి 4 ఫీట్లు ఉంటాయి. ఒక బెడ్కి ఒక డ్రిప్ పైప్ వేస్తాము. అదే ఒక్క బెడ్కి
రెండు సార్లు అరకతోని అంటే ఎడ్లతోని 2 సార్లు కొట్టుకున్నాం. అంటే ఒక బెడ్ మీద 2 సార్లు కొట్టుకొని దాంట్లోనే విత్తులు వేసుకొని దాంట్లోనే మూసేసుకొని పైప్ వేసేసినాం అనమాట. ఈ విత్తులు కూడా చాలా సన్నగా ఉంటాయి కాబట్టి నువ్వుల్లాగా చేతులకు వేస్తే చెమట వచ్చి అతుక్కపోతాయి. అయితే మనం ఏం చేస్తాం, దాంట్లో ఒక 750 గ్రాములు మేము విత్తనాలు తీసుకుంటే దాంట్లో ఒక 2 కిలోలు 3 కిలోలు ఇసుకేసి ఆ ఇసుకతో పాటు చేస్తే ఏంటంటే పల్చగా పడతాయి అన్నమాట. మెయిన్ ఏంటంటే మొక్కకి గాలి అనేది బాగా తగలాలి. ఇప్పుడు 4 ఫీట్ల బెడ్ వదులుకున్నాం, ఒక బెడ్కి 2 సార్లు వేసుకున్నాం. వెజిటేటివ్ గ్రోత్ ఉన్నప్పుడు మంచి ఎయిర్ సర్క్యులేషన్ కానీ మంచి సన్లైట్ కానీ ప్రొపగేట్ అవుతుంది. వన్స్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ ఇబ్బందులు ఏముండవు మళ్ళీ. అయితే చెట్టు ఎదిగేంత వరకు మనకు స్పేసింగ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇష్టం వచ్చినట్టు జల్లుకోకుండా ఒక 300 గ్రాములు సుమారుగా ఎకరానికి జల్లుకుంటే సరిపోతుంది. మేము 750 గ్రాములు 2.5 ఎకరాలకు జల్లుకున్నాం, అయినా కూడా కొంచెం ఒత్తుగానే పడ్డాయి. అంటే దీని ప్రకారం చూసుకుంటే సుమారుగా ఎకరానికి 300 గ్రాముల కంటే ఎక్కువ పట్టదు. మనకి ఎకరానికి సీడ్ ఖర్చు వచ్చేసరికి మనకు ఒక 250 రూపాయలు అవుతుంది అంతే. విత్తనం వేసుకునే దగ్గర నుంచి కూడా ఈ పంట దిగుబడి తీసుకునేటప్పటికి నీటి యాజమాన్య పద్ధతిని ఏ విధంగా ఉపయోగించారు, అలాగే ఎరువులు కావచ్చు, అలాగే పురుగు మందులు కావచ్చు, ఎక్కువగా ఏమేమి వాడుతుంటారు? ఇప్పుడు మీరు కొత్తగా వేశారు కాబట్టి వీటికి పంట సమయంలో ఎలాంటి పురుగులు ఆశించాయి, దానికి మీరు ఎలా అధిగమించారు? ఫస్ట్ ప్లవింగ్ చేసుకున్నప్పటి నుంచి కూడా ఆర్గానిక్ మాన్యూర్ ఈ కోడెరు చల్లుకున్నాం మిగిలింది ఉంటే. బెడ్ తీసినప్పుడు అదే బెడ్ మీదకి కింద గ్యాప్లో ఉన్న ఎరువు కూడా బెడ్ మీదకి వచ్చింది కాబట్టి మంచి బలం అనేది చెట్టుకు వచ్చింది. అది కాకుండా యూరియా ఒక 100 కిలోలు 2.5 ఎకరాలకి యూరియా చల్లుకున్నాము. ఆ సీడ్ వేసుకున్న తర్వాత నీళ్ళు పెట్టిన తర్వాత మనకి ఇనిషియల్గా ఒక కలుపు తీసుకున్నాము. దాని తర్వాత మళ్ళీ ఒకసారి వస్తే రెండో కలుపు తీసుకున్నాము. దీంట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇటువంటి ఏమైతే చాలా తక్కువ, వైరస్ లాంటివి ఏమి రావు. త్రిప్స్ అటాక్ ఎక్కువ వచ్చినప్పుడు అదే మందు స్ప్రే చేసుకున్నాం కాబట్టి ఒక 2 స్ప్రేలు పురుగు మందు కొట్టాల్సి వచ్చింది. సుమారుగా 15,000 నుంచి 20,000 రూపాయలు మందులకే ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది. పురుగుల మందులు కొట్టినప్పుడు ఈ వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో గ్రోత్కి 19 కానీ టైం టు టైం, మళ్ళీ వెజిటేటివ్ గ్రోత్ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు 52-34 కానీ లేకపోతే 1261 కానీ 13045, లాస్ట్కి వచ్చేసరికి 0050 ఈ స్ప్రేయింగ్లోనే ఇచ్చుకున్నాం. నీటి యాజమాన్యంకి వచ్చేసరికి అన్ని పంటల్లాగే సాయిల్లో మాయిశ్చర్ ఉంటే సరిపోతుంది, మరీ ఎక్కువ తేమ శాతం ఉండాల్సిన అవసరం లేదు. మనం 3 నుంచి 4 రోజులకు ఒకసారి నీరు పెట్టుకున్నా కూడా సరిపోతుంది. డ్రిప్ పద్ధతిలో ఇచ్చుకుంటే ఇంకా నీరు ఎక్కువ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. సహజంగా ఇది చాలా చిన్నగా ఉంటుంది. పంటని ఎలా కోస్తారు, అలాగే కోసిన తర్వాత దాన్ని రైతు ఎలా సేకరిస్తారు? జనరల్గా 4 నెలలకి పంట చేతికి వస్తుంది. వామ ఏ విధంగా అయితే కల్టివేషన్ చేస్తారో, హార్వెస్టింగ్ చేస్తారో అదే విధంగా చేయాలి. దీన్ని కింది భాగంలో నుంచి కట్ చేసుకొని కుప్పల్లాగా వేసుకొని దాని తర్వాత తీసుకెళ్ళి మిషన్లోకి వేసుకోవాలి. అంటే మిషన్లో ఏముండదు, మళ్ళీ దాంట్లో జాలి సైజు ఉంటుంది. ఈ విత్తనం చిన్నగా ఉంటుంది కాబట్టి చిన్న సైజు జాలి పెట్టుకుంటాము. హార్వెస్టింగ్ చేసేటప్పుడు ఫ్యాన్ అండ్ స్పీడ్ అనేది కొద్దిగా స్లోగా పెట్టుకుంటే ఇత్తులు బయటికి పోకుండా ఉంటాయి. హార్వెస్టింగ్కి ముందు ఒక 15 రోజుల ముందే నీళ్ళనే ఆపేసుకోవాలి. కంప్లీట్గా ఆపేసుకుంటే ఏమవుతుందంటే ఇత్తులో ఉన్న తేమ శాతం అనేది తగ్గిపోతుంది, మాయిశ్చర్ అనేది తగ్గిపోయి దాంట్లో రావాల్సిన ఆయిల్ కంటెంట్ ఏదైతుందో అది బాగా డెవలప్ అవుతుంది. ఎంత డ్రై అవుతే అంటే ఎంత ఎండితే అంత ఇది అవుతుంది. మనకు హార్వెస్టర్లో కూడా ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. చేలో చూసుకున్నట్లయితే అత్యధిక దిగుబడి కూడా వచ్చినట్లు కనిపిస్తూ ఉంది. ఎకరాకి సహజంగా ఎంత దిగుబడి వస్తుంది, మీకు ఇప్పుడు ఎంత వచ్చిందని ఆశిస్తున్నారు, మార్కెట్లో ధర ఎంత ఉంది? జనరల్గా చూసుకుంటే 5 నుంచి 6 క్వింటాలు వస్తుందని చెప్పేసి ఆన్లైన్లో అయితే ఏ ఇన్ఫర్మేషన్ ఉంది. 4 ఫీట్ డిస్టెన్స్ ఇచ్చుకున్నాం కానీ చాలా ఒత్తుగా కనబడుతుంది, ఎక్కువ దిగుబడి వస్తుందని అనుకుంటున్నాము. నేనైతే 6 క్వింటాలు అయితే ఎక్స్పెక్టేషన్ ఉంది నాకు ఈసారి. ఇది 6 క్వింటాలు కనుక వస్తే కనుక రైతులకు, చిన్న సన్నకారు రైతులకు పెద్ద లాభం అనే చెప్పుకోవాలి ఇది. అదేవిధంగా ఇప్పుడు మార్కెట్లో చియా ధర ఎంత ఉంది, ఇప్పుడు ప్రస్తుతం మీకు ఎంత లభిస్తుందండి, ఎవరితో టైఅప్ అయ్యారా, ఈ పంటకు సంబంధించి విక్రయం ఎలా చేద్దాం అనుకుంటున్నారు? మార్కెటింగ్ వరకు వచ్చేసరికి ఏ పంట అయినా కొత్తగా వచ్చినప్పుడు మార్కెట్లో దీని సేల్ అనేది తక్కువనే ఉంటుంది, కన్జంప్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి పబ్లిక్లోకి అవేర్నెస్ వచ్చేంత వరకు దీన్ని అమ్ముకోవడం అనేది కొంచెం కష్టమనే చెప్పుకోవాలి. ఆల్రెడీ కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయి, ఆర్గానిక్ కంపెనీస్ కానీ కొన్ని బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్లో ఈ చియా సీడ్ కొనేవాళ్ళు సీడ్ ఇచ్చి మళ్ళీ రిటర్న్ కొనుక్కోవడం ఇది చేస్తున్నారు. అది కాకుండా మనం డైరెక్ట్ అమ్ముకోవాలనుకుంటే కూడా శివమొగ్గ మార్కెట్ ఉంది, మధ్యప్రదేశ్లో ఒక మండి ఉంది, అక్కడికి వెళ్ళి అమ్ముకోవచ్చు. హైదరాబాద్ గంజ్లో కూడా 120-130 రూపాయల వరకు రేట్ వస్తుంది. కానీ నేను
అంతకు మించి ధర కమ్మ. ఎందుకంటే మార్కెట్లో రీటైల్ ప్రైస్ చూసేసరికి 250 రూపాయలకు పావు కిలో తినడానికి ఇస్తున్నారు. అంటే దాంట్లో సగం రేట్ అయినా రైతుకు రావాలి. అంటే 250 రూపాయలు అంటే 120 రూపాయలకు పావు కిలో అన్న రైతుకు రావాలని నా ఉద్దేశం. అయితే నేనేం చేసిన అంటే కొన్ని డ్రై ఫ్రూట్ షాప్స్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళకి 250 రూపాయలకు రేటు మాట్లాడుకున్నాను. ఎందుకంటే వాళ్ళకు కూడా మార్కెట్లో 280 రూపాయలకు రేట్ అమ్ముతారంట కేజీ. 250 రూపాయలకు మాట్లాడుకున్నాను. రైతు ప్రయత్నం చేస్తే మినిమం 120 రూపాయల నుంచి మీకు 250 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. ఎకరానికి మనకు 5 క్వింటాలు వేసుకున్నా కూడా సగటున మాకు క్వింటాల్కి 10,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్న యువతకి మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? యూత్ అగ్రికల్చర్ వైపు రావట్లేదు. మీకు భూములు ఉంటాయి, మీ తాతలకు కానీ మీ తండ్రులకు కానీ భూములు ఉంటాయి. మీరు జాబ్ చేస్తూ కనీసం కొద్ది గొప్ప అగ్రికల్చర్ వైపు వస్తే పాత పద్ధతులు అంటే ట్రెడిషనల్ పద్ధతులు వేసుకునే వరి కానీ పత్తి కానీ చెరుకు కానీ ఇటువంటి సాగు వైపు నుంచి కొత్త పంటలకు వస్తే రైతుకు కూడా అధిక లాభాలు ఉంటాయి. మీరు చేయడము 10 మందికి చూపించడం వల్ల 10 మంది మన వల్ల బతుకుతారు. కాబట్టి యువత అగ్రికల్చర్కి రావాల్సిన అవసరం ఎంతో ఉంది. థ్యాంక్ యూ రమేష్ గారు. 2.5 ఎకరాల్లో అయితే మాత్రం ఈ చియా సీడ్స్ను పండించారు. ఇక్కడ అధిక దిగుబడి పొందిందని కూడా చెప్పుకోవచ్చు. నవతరం యువత కూడా టెక్నాలజీని ఉపయోగించి కూడా వ్యవసాయం చేయడం వలన పాత పద్ధతులను వదిలి కొత్త పద్ధతుల్లో తక్కువ సమయంలోనే ఎక్కువ దిగుబడి పొందే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. అలాగే మార్కెట్లో చియా రేట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. తక్కువ సమయంలోనే దిగుబడి పొంది పంట నష్టం పోకుండా కూడా రైతులకి ఈ పంట ఊరటనిస్తుందని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మోముషతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నుంచి. దేశీ ఆవుల పెంపకంపై ఇటీవలి కాలంలో రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. సేంద్రియ వ్యవసాయం చేసేవారు దేశీ ఆవులను పెంచేందుకు ఇష్టపడటం, అలానే దేశీ ఆవు పాల వినియోగం కూడా పెరుగుతుండటంతో దేశీ ఆవులకు మార్కెట్ పుంజుకుంది. నిన్నటి అన్నదాతలో అధిక పాల దిగుబడినిచ్చే దేశీ ఆవు జాతులైన సాహివాల్, గిర్, రెడ్ సింధీల గురించి తెలుసుకున్నాం కదా. ఇవాల్టి అన్నదాతలో ఒంగోల్, హర్యానా, రాటి జాతులు, వాటి జాతి లక్షణాల గురించి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పశువైద్యాధికారి డాక్టర్ ఏ ఆనందరెడ్డి నుంచి తెలుసుకుందాం. మధ్యస్థ రకం జాతులలో అతి ఎక్కువ ప్రాచుర్యం పొందిన జాతి ఒంగోలు జాతి. ఈ ఒంగోలు అనేది గుంటూరు, ప్రకాశం, మార్కాపురం ఏరియాలో అభివృద్ధి చెందిన జాతి. ఈ జాతి ఎంత ప్రశిష్టమైనదంటే ఈ జాతిని బ్రెజిల్లో వారి పశువులకు సంకరపరచడానికి అత్యధికంగా ఉపయోగం చేసినారు. ఈ జాతిని ఈవెన్ అమెరికాలో కూడా వాళ్ళు అక్కడ జాతిని సంకరపరచడానికి వీటిని తీసుకెళ్ళినారు. ఈ జాతి యొక్క అతి ముఖ్య లక్షణాలు ఏంటి అంటే మెరిసే తెలుపు రకం వర్ణం ఉంటుంది. తర్వాత వీటి మగ పశువులలో చూసుకుంటే గంగడోలు, ఊపురము, తర్వాత జాయింట్స్ దగ్గర డార్క్ బ్రౌన్ కలరు ఉంటుందన్నట్టు, డార్క్ బ్రౌన్. తర్వాత తోక కుచ్చు కూడా నలుపు వర్ణంలో ఉంటాయి. తర్వాత దీని కాళ్ళు పెద్దగా ఉండి బలిష్టంగా డెక్కెలు ఉంటాయి. తర్వాత దీని కొమ్ములు చూస్తే కొమ్ములు మందంగా పొట్టిగా ఉంటాయి, కొన్నిటికి కిందికి వంపు తిరిగి ఉంటాయి. ఇది ప్రపంచంలో అతి ఎక్కువగా సంకరపరిచిన అంటే మన దేశం నుంచి తీసుకెళ్ళిన జాతులలో ఒంగోలు అనేది అతి ముఖ్యం. తర్వాత దీని కండబట్టి శరీరం మస్కులైన్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటుంది. మూపురం అనేది చాలా బలిష్టంగా ఉంటుంది, నిటారుగా ఉంటుంది. దీని నడక ఒక రాజసం ఉట్టిపడేలా ఉంటుంది. పాల దిగుబడి ఒక ఈతలో 800 లీటర్ల నుంచి 1500 లీటర్ల వరకు పాల దిగుబడి ఇస్తుంది. అంటే వెన్న శాతం 4.5% వరకు వెన్న శాతాన్ని కలిగి ఉంటుంది. ఇది ర్యాటీ జాతి. ఇది డ్యూయల్ రకము, అంటే ఇది పనికి
మరియు పాల దిగుబడికి పనికి వచ్చే ఆవు జాతి. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో అభివృద్ధి చెందిన జాతి. దీంట్లో అతి ముఖ్యమైన లక్షణం ఏంటంటే దీని కలర్ గోధుమ వర్ణంపై తెలుపు చిన్న మచ్చలు ఉండడము ఒకటి, 2 తెలుపు వర్ణంపై ముదురు ఎరుపు చిన్న చిన్న మచ్చలు ఉండడము దీని లక్షణము. జాతి మధ్యస్థ రకంగా ఉంటుంది, కాంపాక్ట్ బాడీ ఉంటుంది ఈ జాతి. తర్వాత అన్ని రకాల వాతావరణ పరిస్థితులను, ఎందుకంటే కరువు ఏరియాలో పుట్టింది కాబట్టి ఇది అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుంది. మూపురం కూడా పెద్దగా ఉంటుంది, బలిష్టంగా ఉంటుంది. ఇది ఒక ఈత కాలంలో 1500 నుంచి 2500 లీటర్ల పాల దిగుబడితో 4 నుంచి 5% వెన్న పరిమాణంతో పాల దిగుబడి ఇస్తుంది. ఇది కూడా చాలా మంచి జాతి. మధ్యస్థ పాలిచ్చే రకాలలో అత్యంత ప్రజాదరణ పొందిన జాతి హర్యానా. ఎందుకంటే ఇది అత్యంత సౌందర్యంగా ఉండే జాతి. దీని వర్ణము తెలుపు కలర్లో ఉంటుంది, లైట్ గ్రే కలర్లో కూడా కొన్ని ఉంటాయి. దీంట్లో ఏంటంటే ఒంగోలు లైక్ అంటే ఒకే రకంగా ఉంటాయి. ఒంగోలుకు హర్యానాకు కొన్ని తేడాలు ఉంటాయి. దీని తల అనేది హర్యానాలో చాలా పొడవుగా ఉంటుంది, నుదురు అనేది మధ్యస్థ రకంగా ఉంటుంది. తర్వాత కాళ్ళు చాలా పొడవుగా ఉంటాయి, బలంగా ఉంటాయి హర్యానాలో. తర్వాత దీని కొమ్ములు అనేటివి చిన్నగా ఉంటాయి, సన్నగా ఉంటాయి. తర్వాత ఇది పాల దిగుబడి 1500 నుంచి 2000 లీటర్ల వరకు ఒక ఈతలో ఇస్తుంది. 4.5 వెన్న శాతాన్ని కలిగి ఉంటుంది. ఇదేంటంటే తోక సన్నగా ఉంటుంది, తోక చివర తోక కుచ్చు అనేది నలుపు రంగులో ఉంటుంది ఈ హర్యానా జాతి. ఇది ఎక్కువగా హర్యానాలోని జింద్, రోహతక్ ఏరియాలో ఈ జాతి అనేది అభివృద్ధి చెందింది. ఈ మధ్యస్థ జాతి రకాలలో ఇది అత్యంత ప్రజాదరణ పొందిన జాతి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే తీపిని పంచే వాణిజ్య పంట చెరకు. ఏటికేడాది ఈ పంట సాగులో ఎదురవుతున్న సమస్యలు రైతులను చెరకు సాగు తగ్గించేలా చేస్తున్నాయి. జనవరి నుంచి మార్చి మధ్య నాటుకున్న చెరకు తోటలు ప్రస్తుతం బాల్యదశలో ఉన్నాయి. చెరకును పీడించే సమస్యల్లో చీడపీడలు కూడా ఒకటి. ముఖ్యంగా వేసవి కాలంలో బాల్యదశలో ఉన్న చెరకు తోటలను పీక పురుగు విపరీతంగా నష్టం చేస్తుంది. లేత దశలో పీక పురుగుగాను, ఆనక కాండం తొలుచు పురుగుగాను మారి చెరకు దిగుబడులను తగ్గించి వేస్తుంది. అందువల్ల పీక పురుగును తొలి దశలోనే నివారించాలి. చెరకులో పీక పురుగు లక్షణాలు, నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి ఈరోజు అన్నదాతలో చూద్దాం. నీటి వసతి పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో చెరకును ఎక్కువగా సాగు చేస్తుంటారు. జనవరి నుంచి మార్చి మాసాల మధ్య నాటుకుంటారు. చాలా ప్రాంతాల్లో చెరకు సుమారు 3 నెలల వయస్సులో ఉంది. బాల్యదశలో ఉన్న చెరకు పైరుకు ప్రధాన నష్టం కలిగించేది పీక పురుగు. దీనిని మొవ్వతొలుచు పురుగు అని కూడా అంటారు. పీక పురుగు చెరకు నాటిన 4 వారాల తర్వాత నుంచి పొలంలో కనిపిస్తూ ఉంటుంది. వర్షాధారంగా సాగుచేసిన పొలాల్లో ఈ పురుగు అధికంగా కనిపించినా ఆలస్యంగా నాటిన పొలాల్లో అంటే మార్చి ఏప్రిల్ మాసాల్లో నాటిన పైరులోనూ, కార్సి చేసిన పైరులోనూ ఈ పురుగు ఎక్కువగా కనిపిస్తుంది. అధిక ఉష్ణోగ్రతలు, పంట నీటి ఎద్దడికి గురికావడం, వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వంటి కారణాలు పురుగు ఉధృతి పెరగడానికి కారణమవుతుంటాయి. పీక పురుగు తల్లి పురుగులు గోధుమ రంగులోనూ లేదా ఎండుగడ్డి రంగులోనూ ఉండి ఆకుల అడుగు భాగంలో గుడ్లను పెడుతుంటాయి. ఈ గుడ్ల నుంచి వెలువడిన పిల్ల గొంగళి పురుగులు మొక్క మొవ్వులోకి చేరి కాండాన్ని తొలిచి లోపల గుజ్జును తింటూ పెరుగుతాయి. ఇలాంటి మొవ్వులు చనిపోతాయి. పురుగు ఆశించిన మొవ్వులను లాగితే తేలికగా ఊడివస్తాయి. అంతేకాదు వీటినుంచి చెడు వాసన కూడా వస్తుంది. కణుపులు ఏర్పడిన తర్వాత కాండం తొలుచు పురుగుగా మారి కణుపు లోపల తిని అధిక నష్టం కలిగిస్తుంది.
దీంతో చెరకు బరువు, నాణ్యత తగ్గుతుంది. పీక పురుగు వల్ల చెరకు దిగుబడుల్లో 70% వరకు నష్టం వాటిల్లుతుంది. కాబట్టి చెరకు లేత దశలో ఉన్నప్పటి నుంచే సమగ్ర నివారణ పద్ధతులు పాటించాలి. వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. విత్తనం ఎంచుకునేటప్పుడే ఆరోగ్యకరమైన పంట నుంచి మాత్రమే విత్తన ముచ్చలను తెచ్చుకోవాలి. సిఫార్సు మేరకు మాత్రమే నత్రజని ఎరువులను పంటకు వేసుకోవాలి. మురుగు నీటిపారుదల తోటల్లో సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఎకరాకు 20,000 ట్రైకోగ్రామా గుడ్డు పరాన్న జీవులను పొలంలో వదలాలి. వీటిని ముచ్చలు నాటిన నెల రోజుల నుంచి ప్రతి 30 రోజులకొకసారి పొలంలో వదులుకోవాలి. అదే కణుపులు వచ్చిన తర్వాత, అంటే నాటిన 120 రోజుల తర్వాత మాత్రం ప్రతి వారం 10 రోజులకు ఒకసారి చొప్పున 2 దఫాలుగా వదులుకోవాలి. ఈ పరాన్న జీవులు పీక పురుగు గుడ్లపై ఆశించి వాటిని నశింపచేస్తాయి. ఎకరాకు 10 నుంచి 15 లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. దీంతో పురుగుల ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. సాళ్ల మధ్యన ఎకరాకు 1.5 టన్నుల చెరకు చెత్తను కప్పుకోవాలి. చివరి అస్త్రంగా మాత్రమే పురుగుమందులను పిచికారీ చేసుకోవాలి. ఎకరాకు 7.5 కిలోల క్లోరాన్ ట్రినిలిప్రోల్ గుళికలను భూమిలో వేసుకోవాలి. మొక్కల్లో క్రింది ఆకులను రెలిచి క్లోరాన్ ట్రినిలిప్రోల్ 0.75 మిల్లీలీటర్లు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా థయోమితాక్సోమ్ 0.75 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ మందులను మార్చి నాటిన 4, 6, 9, 12వ వారాల్లో పిచికారీ చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు చేపట్టినట్లయితే పీక పురుగును తొలి దశలోనే అరికట్టి మంచి దిగుబడులను పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా రస్తా కుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రాన్ని గుమ్మలక్ష్మీపురం పాఠశాల విద్యార్థినులు సందర్శించారు. విద్యార్థులకు చిన్నతనం నుంచి పంటల సాగుపై అవగాహన పెంచేందుకు పాఠశాల యాజమాన్యం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఇక్కడ సాగులో ఉన్న హైడ్రోపోనిక్ విధానం, విభిన్న రకాల పంటల సాగు గురించి విద్యార్థినులకు కేవీకే శాస్త్రవేత్తలు తెలియజేశారు. కృషి విజ్ఞాన కేంద్రంలో నేను హైడ్రోపోనిక్స్ చూశాను సార్. హైడ్రోపోనిక్ సిస్టమ్ అనేది వితౌట్ సాయిల్ లేకుండా పెంచుతారు సార్. అలాగే గ్రీన్ హౌస్లో సన్లైట్ 50% తగ్గుతుంది సార్. అలాగే టెంపరేచర్ అనేది కంట్రోల్ అవుతుంది సార్. అలాగే ఇంటర్ క్రాపింగ్ అనేది ఎలా చేయాలో అనేసి ఇక్కడ ఉన్న సైంటిస్టులు చెప్పారు సార్. నెక్స్ట్ మేము ఫ్యూచర్లో మా ఊర్లో ఉన్న రైతులకి చెప్పాలనుకుంటున్నాం సార్. నేను కృషి విజ్ఞాన కేంద్రంకి వచ్చాను. ఫస్ట్ హైడ్రోపోనిక్స్ గురించి నేర్చుకున్నాను. హైడ్రోపోనిక్స్ అంటే వితౌట్ సాయిల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ గురించి తెలుసుకున్నాం. గ్రీన్ హౌస్కి వెళ్ళాము. గ్రీన్ హౌస్లో సన్లైట్ని కంట్రోల్ చేస్తుంది సార్. నేను ఇవి నేర్చుకుని మా తల్లిదండ్రులకు చెప్తాను. పిల్లలందరినీ అవగాహన కార్యక్రమం మీద తీసుకొచ్చాము కేవీకేకి. హార్టికల్చర్ క్రాప్స్ ఇవి మనం ఏ విధంగా వేసుకోవాలి, పిల్లలకి అవగాహన తెలియాలి. ఆఫ్ సీజన్లో కూడా మనం ఏ క్రాప్స్ అనేవి ఏ విధంగా వేసుకోవాలి, దానికోసం తెలియపరచడానికి తీసుకొచ్చాము. ఇక్కడ హైడ్రోపోనిక్స్ అనేది చూసాము. ఇది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, వితౌట్ సాయిల్ ఆఫ్ సీజన్స్లో కూడా మనం ఎలా పంటలు అనేవి అందించాలి, అలాంటివి ఒక అవగాహన అనేది పిల్లలకి కల్పించడం కోసం మేము ఇక్కడికి తీసుకొచ్చామండి. గుమ్మలక్ష్మీపురం నుంచి 8వ చదువుతున్న కేజీ విద్యార్థులు మన కృషి విజ్ఞాన కేంద్రం రస్తగుండుబాని సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఏదైతే వాళ్ళ రెగ్యులర్ స్కూల్లో జరిగే కార్యక్రమాల చదువుతో పాటు ఇక్కడికి వచ్చి మన వ్యవసాయ సంబంధిత అదే వ్యవసాయము, ఉద్యానవనము, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ, గృహ విజ్ఞానం సంబంధించి ప్రాక్టికల్గా ఇక్కడ కొన్ని విషయాలను తెలుసుకోవడం, అదేవిధంగా క్రాప్స్ని గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా చదివే స్కూల్లో జరిగే పాఠాల కన్నా ఈ యొక్క వ్యవసాయ వృత్తి మీద వాళ్ళకి ఉపాధి ఎలా ఉంటుంది, వాళ్ళు ఈ ఫీల్డ్ని తీసుకుంటే వాళ్ళకి అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, ఇది వాళ్ళకి ఒక వృత్తి విధిగా రాబోయే రోజులు వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. విద్యార్థులకు సాగు పాఠాలను చిన్నతనం నుంచి తెలియజేయాలని క్షేత్ర పర్యటనలు నిత్యం ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందంటూ కేవీకే శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata లింక్ ద్వారా వీక్షించవచ్చు.